హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు అమ్మాయితో కన్నడ అబ్బాయి. సో ఈరోజు వీకెండ్ అని మనం బయటికి వెళ్దాం అనుకున్నాం, నేను మా వైఫ్. సో బయటికి వెళ్ళే ముందు మనం మన గురువు అయిన లార్డ్ హనుమాన్కి నమస్కరించుకుని వెళ్దాము. సో మన దగ్గరలో ఉన్న లార్డ్ హనుమాన్ టెంపుల్కి వెళ్దాము. సో ఎవ్రీ సాటర్డే ఇక్కడ వెళ్తుంటాము, నేను మా భార్య. సో ఫస్ట్ మన లార్డ్ హనుమాన్కి నమస్కరించుకుందాము. సో నమస్కరించిన తర్వాత మనం ఇప్పుడు గణపతి దగ్గర వెళ్దాము. సో ఇక్కడ మనం గరిక ఇంకా పూలు ఇంకా కొబ్బరికాయ కొట్టాము ఇక్కడ గణేష్ దగ్గర. జై బోలో గణపతి బప్పాకి జై. సో కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం ప్రదక్షిణ కూడా చేసుకున్నాము, రామ రామ జయ రామ శ్రీరామ అనుకుని. సో ప్రదక్షిణ అయిపోయిందండి. ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు కన్నయ్య దగ్గర కూడా నమస్కరించుకున్నాము, కృష్ణయ్య దగ్గర, లార్డ్ కృష్ణ దగ్గర. సో ఇదే టెంపుల్లో మనకి శివయ్య కూడా ఉంటారు. సో కృష్ణ కన్నయ్య నమస్కరించుకున్నాము. దాని తర్వాత మనం నామం పెట్టుకొని కుంకుమ పెట్టుకొని వెళ్ళిపోదాము. సో అదే టెంపుల్లో నేను మా వైఫ్ కొన్ని వీడియోస్ ఇంకా ఫొటోస్ తీసుకున్నాము, అదన్నీ మనం ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాము. సో ఇక్కడ కూడా చూసేయండి ఫొటోస్, ఇంకొన్ని ఫొటోస్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాము. సో అక్కడ దగ్గరలో మనం మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ తాగాము. ఇప్పుడు బయలుదేరిపోదాము ప్రసాద్ ఐమాక్స్కి. సో ఇక్కడ రోడ్ పైన హెల్మెట్ పెట్టుకోవాలండి. నేను జస్ట్ వీడియోస్ కోసం ఒక 5 మినిట్స్ అలా హెల్మెట్ తీసేసి డ్రైవ్ చేశాను. సో వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్న షాప్లో ఒక డైట్ కోక్ తీసుకొని తాగేసి వెళ్ళిపోయాము లోపలికి. సో బయట మన సమంత గారు కనిపించారు, సమంత గారికి నమస్కరించుకుందాము. సో ఇది ఎంట్రన్స్ అండి. ఒకవేళ మీరు వెళ్ళకపోతే ఇది ఎంట్రన్స్ వ్యూ. ఇక్కడ సెక్యూరిటీ చెక్స్ అన్నీ ఉంటాయి. సో ఇది లోపల వ్యూ అండి మనకి ఐమాక్స్ లోపల. సో రైట్ సైడ్లో మనకి చెస్ కౌంటర్ కూడా ఉంటుంది. అలాగే మనం మూవీస్ చూసుకోవాలంటే కిందనే టికెట్ కౌంటర్ ఉంటుంది ఒకవేళ ఆఫ్లైన్ వెళ్తే. సో అదే సెక్షన్లో మనకి బౌలింగ్ సెక్షన్ కూడా ఉంటుంది. సో ఒకసారి అడిగే చూద్దాము మనకి ఎంత టైం పడుతుందో. సో ఎవ్రీ టైం మనం ఇక్కడ వెళ్ళిన తర్వాత మా వైఫ్ ఇంకా నేను బౌలింగ్ ఆడతామండి ఇక్కడ. సో ఇదే సెక్షన్లో మనకి స్నూకర్, టేబుల్ టెన్నిస్ అన్నీ కూడా ఉంటాయి. సో ఒక 2 అవర్స్ పడుతుంది అన్నారు టైం. సో అప్పటి లోపల ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కిడ్ సెక్షన్లో మా అన్న వదిన వాళ్ళ కూతురు ఉందండి. సో ఆమెని కిడ్ సెక్షన్లో ఆడుకోవడానికి చూద్దామని వెళ్ళాము ఫస్ట్ ఫ్లోర్కి. సో ఫస్ట్ ఫ్లోర్లో రైట్ సైడ్లో ఉంటుంది కిడ్ సెక్షన్ మొత్తం మనకి. ఇక్కడ మనకి మిర్రర్ హౌస్, ఇంకా గన్ గేమింగ్, ఎస్కేప్ కౌంటరు, ఇంకా కొన్ని పిల్లల సెక్షన్ కూడా ఉంటుంది. సో ఇది కిడ్ సెక్షన్ మనకి 370 పర్ హెడ్ పడుతుందండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆడుకోవచ్చు పిల్లలు ఇక్కడ. సో ఇది మొత్తం కిడ్ సెక్షన్. ఇక్కడ స్లైడర్స్ మొత్తం అన్నీ ఉంటాయి. సో ఇది ఇంకొక సెక్షన్ పిల్లల కోసం ఆడుకోవడానికి. సో ఒక అడ్వాంటేజ్ టైప్ లాగా ఉంటుంది ఇది.
అడ్వెంచర్ టైప్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి 15 మినిట్స్ ఫిలిం వ్యూ ఏమో ఉంటుందండి, అంత ట్రై ఏం చేయలేదు ఇప్పటివరకు. సో ఇదే సెక్షన్లో మనకి లెఫ్ట్ సైడ్లో ఐస్ క్రీమ్ కౌంటర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఐస్ క్రీమ్ గేమ్ కూడా ఆడొచ్చండి. మీకు ఒకవేళ ఐడియా ఉంటే కమెంట్ చేయండి. సో టైం పడుతుందని సెకండ్ ఫ్లోర్లో ఉన్న క్రికెట్ గేమ్కి వెళ్ళిపోయాము. ఇక్కడ నేను ఆడానండి క్రికెట్. సో 3 overs 18 balls ఉంటుంది. 50 runs స్కోర్ చేయాలి. ఒకవేళ స్కోర్ చేస్తే ఇంకో 2 overs సెక్షన్ చేస్తారు. సో 18 balls 50 కొడితే మీరు 5 overs ఆడొచ్చు టోటల్. ఇది 3 + 2 overs సెక్షన్. సో ఆడిన తర్వాత నెక్స్ట్ కిందికి వెళ్ళాము మరి బౌలింగ్ సెక్షన్లో ఇంకెంత టైం పడుతుందని. సో ఇంకా టైం పడుతుంది అన్నారు. సో టైం వేస్ట్ ఎందుకు చేయడం అని దగ్గరలో ఉన్న పక్కలోనే ఉన్న ఫుడ్ సెక్షన్కి వెళ్ళిపోయాము. సో ఇక్కడ చిన్నపిల్లలకి కార్ గేమ్స్ కూడా ఉంటుంది. కార్, బైక్ అన్నీ ఉంటాయి. జిప్సీ కార్ ఇంకా బైక్స్ కూడా ఉంటాయి చిన్నపిల్లలకి. ఇది రిమోట్ కంట్రోల్ ఉంటుంది. సో ఇంకా ఫుడ్ సెక్షన్కి వెళ్ళిపోదాము. సో మా వైఫ్ ఇంకా వాళ్ళ అక్క వాళ్ళు మొత్తం ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నారు. నేను అదే వేఫల్స్ అండ్ మోర్స్లో ప్యాన్ కేక్ తీసుకున్నాను, డబల్ చాక్లెట్ది. చాలా బాగుందండి టేస్ట్. 3 piece ప్యాన్ కేక్ ఉంటుంది, దానిపైన డబల్ చాక్లెట్ వేసిస్తారు. సో ఇది మేకింగ్ వీడియో. అరౌండ్ 180 rupees ఏమో పడిందండి కాస్ట్ నాకు ఇది ప్యాన్ కేక్ డబల్ చాక్లెట్. సో ఇది తిన్న తర్వాత లైట్గా తిన్నామండి. సో ఇది తినిన తర్వాత మనం ఇంకా డిన్నర్ సెక్షన్కి వెళ్ళిపోదాము. అంటే ఇక్కడేం తినలేదండి డిన్నర్, మన ఇంటి దగ్గరలో ఉన్న వావ్ మందిలో తిన్నామండి. చాలా బాగుంటుంది ఇక్కడ, అంబియన్స్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఇక్కడ. మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. సో చికెన్ మంది ఆర్డర్ చేసుకున్నాము. నేను మా వైఫ్ చూసి ఇంకా వాళ్ళు ఫ్రై పీస్ బిర్యానీ చేసుకున్నాము.